2 పంటలకే ఇస్తావా కేసీఆర్, 3వ పంటకి ఇయ్యావా రైతు బంధు అన్నాడు. యాదుకున్నదా? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిండు కదా రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? మరి అలా రైతు బంధు పడుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడేమో ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్కి ఒకసారి ఇచ్చిండు, అట్లాగే పంచాయతీ ఎన్నికలకు ఒకసారి ఇచ్చిండు. మళ్ళా ఇప్పటి వరకు రైతు బంధు లేదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో నాకేం వ్యక్తిగతంగా పంచాయతీ లేదు. ఆయననే అన్నాడు కదా, కేసీఆర్ అంటున్నాడు మేము కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? మాకేమన్నా దిమాకు లేదా? మేమేమన్నా దివానాగాళ్ళమా అన్నాడా లేదా? మరి అడగాలనా లేదా ముఖ్యమంత్రి గారిని? 3 సార్లు రైతు బందే కొట్టిన ఏమనాలా? ఏమనాలా? నేనేమంటలేనా? నేనైతే ఏమంటలేను. మళ్ళీ ఏమనంటే నేను ముఖ్యమంత్రిని తిట్టిండు, వీనికి అహంకారం అని మళ్ళీ నన్ను తిడతారు. లేనిపోని బాధ. ఆయన చెప్పిందే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను.